కూటమి సర్కార్ అధికారంలో ఉండడంతో అధికార పార్టీ నేతల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతుంది. కోట్లు కొల్లగొట్టేందుకు పద్ధతి ప్రకారం ప్లాన్లు సాగిపోతున్నాయి. జీవోలు జారీ చేసుకుంటూ దోపిడీకి అధికారిక బాట వేసుకుంటున్నారు. తమ మనిషికి దేవాదాయ శాఖ ఆదాయాన్ని దోచిపెట్టేందుకు రూట్ క్లియర్ చేసేశారు. 7 ప్రధాన ఆలయాల్లో క్లోనింగ్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల నిర్వహణ, వాటికి సంబంధించి అవుట్సోర్సింగ్ సిబ్బంది సరఫరా కాంట్రాక్ట్ను చంద్రబాబు బంధువు, సన్నిహితుడు కనుమూరి భాస్కర్ నాయుడు సంస్థ పద్మావతి హాస్పిటాలిటీస్ అండ్ మేనేజ్మెంట్కి కట్టబెట్టారు. ఫిర్యాదులున్నా అదే సంస్థకు టెండర్ కట్టబెట్టడంతో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విజయవాడ దుర్గగుడి, సింహాచలం, అన్నవరం, ద్వారకా తిరుమల, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం ఈ 7 ప్రధాన ఆలయాల్లో 2015కు ముందు ఏ ఆలయానికి ఆ ఆలయం వేర్వేరుగా టెండర్లు నిర్వహించి పనులు అప్పగించే విధానం ఉండేది. కానీ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 2015-19 మధ్య ఈ 7 ప్రధాన ఆలయాల్లో ఉమ్మడి టెండర్ల విధానాన్ని అమలు చేశారు. అప్పట్లో ఆ పనుల కాంట్రాక్ట్ను ఇదే పద్మావతి సంస్థ దక్కించుకుంది. ఆయా గుళ్లలో క్లీనింగ్ పనులు చేసిన వారికి నిబంధనల ప్రకారం పీఎఫ్ వంటివి సరిగ్గా చెల్లించలేదని, క్లీనింగ్ పనులను కూడా సరిగ్గా చేయకుండా బిల్లులు దండుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. విషయం కోర్టులకు కూడా వెళ్లడంతో 2020 తర్వాత అప్పటి సీఎం వైఎస్ జగన్ తిరిగి ఏ ఆలయానికి ఆ ఆలయం టెండర్లు నిర్వహించే విధానాన్ని ప్రవేశపెట్టారు. 2024లో చంద్రబాబు ప్రభుత్వం రావడంతో భాస్కర నాయుడు మళ్లీ చక్రం తిప్పారు. నిబంధనలు మార్చి ఆయా పనులకు మళ్లీ ఉమ్మడిగా టెండర్లు నిర్వహించేలా పైరవీలు చేశారు. ఈ టెండర్ల ప్రక్రియలో కేవలం 2 సంస్థలు మాత్రమే పోటీపడ్డాయి. ఇందులో ఒక సంస్థ టెక్నికల్ దశలోనే అనర్హతకు గురైంది. పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థ L1గా నిలిచింది. మే నెలలో దేవాదాయ శాఖ తొలిసారి టెండర్లు పిలిచి రద్దు చేసింది. మళ్లీ జూన్లో టెండర్లు పిలిచింది. పద్మావతి హాస్పిటాలిటీస్ సంస్థకు ప్రయోజనం చేకూర్చేందుకే ఇలా నిబంధనలు మార్చి తిరిగి టెండర్ పిలిచారన్న ఆరోపణలు అప్పుడే వెల్లువెత్తాయి. అన్ని ప్రధాన ఆలయాల్లో ఎలక్ట్రికల్ తదితర పనులు చేపట్టేందుకు ప్రత్యేక సిబ్బంది ఉన్నప్పటికీ ఆయా పనుల నిర్వహణకు శానిటేషన్ పనులతో కలిపి ఉమ్మడిగా టెండర్ పిలిచారు. 7 ఆలయాల్లో ఆయా పనులకు సామాగ్రి, యంత్రాలకు దేవాదాయ శాఖ నెలకు 70 లక్షల చొప్పున నిర్ధారించగా టెండర్ దక్కించుకున్న పద్మావతి సంస్థ 76.68 లక్షలు కోట్ చేసింది. అలాగే ప్రభుత్వం టెండర్లు నిర్ధారించిన వేతనాల కంటే పద్మావతి హాస్పిటాలిటీ సంస్థ అదనంగా 4.95% చెల్లించాలని కోట్ చేసింది. దీంతో ఈ 7 ప్రధాన ఆలయాల్లో ఆయా పనులకు 2 ఏళ్ల కాలానికి దాదాపు 100 కోట్ల మేర ఆయా ఆలయాలు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు అదనంగా మరో 25 కోట్లు చెల్లించాల్సి వస్తుందని దేవాదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వానికి ఎంత నష్టం జరుగుతున్నా, ఎవరెన్ని మొత్తుకున్నా చంద్రబాబు మాత్రం చెయ్యాలనుకున్నదే చేస్తారు. ఆయన సన్నిహితులకే టెండర్లు కట్టబెడతారు. ఇదే చంద్రబాబు నైజం.